హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు. మనం ఇంటర్వ్యూకి వెళ్తే చాలన్నమాట. మనకి ఒక జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, ఏ విభాగంలో డిగ్రీ చేసినా ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంత్లీ 40,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఒక చిన్న మనవి, హెల్త్ బాగాలేక వాయిస్ అయితే కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మనకి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఓకేనా. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై చేసుకోండి. స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాయిస్ బ్లెండెడ్ సంబంధించి బీపీఓ జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఓకేనా. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనము 3 months అయితే మనకి ట్రైనింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. 3 months ట్రైనింగ్ తర్వాత మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైనింగ్లో కూడా మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి 100 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్లో అయితే మనకు ఉండడం అయితే జరిగిందనమాట. మస్ట్ హ్యావ్ స్కిల్స్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి బీపీఓ ఆపరేషన్స్, వాయిస్ ప్రాసెస్, కమ్యూనికేషన్ స్కిల్, కస్టమర్ సపోర్ట్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఉండడం అయితే జరుగుతుందనమాట. మనకి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి ఎప్పుడు జరుగుతాయో అంటే 7th January నుంచి January 16th లోపలైతే 10 AM to 2 PM లోపలైతే మనకి ఒక ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి అడ్రస్ కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి ఏం వర్క్ చేయాలి ఏంటి అంటే, మనకి కస్టమర్స్ అయితే కాల్ చేస్తూ ఉంటారు. కస్టమర్స్ కాల్ చేస్తే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే ఇంటర్నెట్ రాలేదా, ఇంకొకటి అంటే మాకు కనెక్షన్ రాలేదు, లేదంటే కనెక్షన్ రాలేదు అంటే ఆ ఒక్క కస్టమర్కి ఏం చెప్పాలి మనము అని చెప్పి మనకి ఒక 3 months అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏం వర్క్ చేయాలి ఏమి డీటెయిల్గా అని చెప్పి, అంటే కస్టమర్తో మనం కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. కస్టమర్తో కాల్ మాట్లాడి మనము వాళ్ళ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేయవలసి అయితే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్ చేయాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మంచిగా ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి అదర్ స్టేట్ వాళ్ళు కూడా మనకి ఈ యొక్క కాల్స్ అయితే చేస్తూ ఉంటారు కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఓకేనా. అలాగే మనకి 24/7 షిఫ్ట్స్ చేసే వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే 24/7 అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ షిఫ్ట్ 3 షిఫ్ట్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి ఒకవేళ నైట్ షిఫ్ట్లు అప్పుడు మనకి ఏమైనా హెల్త్ బాగలేదన్నా మన డే షిఫ్ట్కి కూడా మనం చేసుకోవచ్చు. వాళ్ళని అడిగితే మనకి ప్రొసీడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 3 rounds అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. 5 days అయితే వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. వీక్లీ 2 week offs అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అది కూడా షిఫ్ట్ వైజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే షిఫ్ట్ వైజ్ అంటే 3 months ఒక షిఫ్ట్ ఉంటే మళ్ళీ 3 months ఇంకో షిఫ్ట్కి అయితే చేంజ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మనకి 3 rounds అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. మనకి క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. ఓకేనా. నైట్ షిఫ్ట్ వాళ్ళకి క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 15 kilometers లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఖచ్చితంగా ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి మాకు అని చెప్పైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి వర్చువల్ ఇంటర్వ్యూ, అంటే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేది ఆఫీస్లో అయితే కండక్ట్ చేస్తారు.
వర్చువల్ ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనము ఆఫ్లైన్లో కాదు, మనము డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి మనకి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. రోల్ వచ్చేసి వాయిస్ బ్లెండెడ్కి సంబంధించి మనకి ఒక ఇండస్ట్రీ టైప్ వచ్చేసి బీపీఓ కాల్ సెంటర్కి సంబంధించి, ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్. అంటే ఒక జాబ్ వచ్చినట్లయితే మనకి తీసేసే అవకాశం అయితే లేదనమాట. మనం ఎన్ని రోజులైనా ఒక సంస్థలో అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ రౌండ్స్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి హెచ్ఆర్ రౌండ్ 3 రౌండ్స్ ఉంటాయి. హెచ్ఆర్ రౌండ్, అసెస్మెంట్ రౌండ్, ఆపరేషన్ రౌండ్స్. ఇక్కడ 3 రౌండ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. మనకి ఇంటర్వ్యూకి సంబంధించి మనకి ఎవరిని మనం కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళ నెంబరు అండ్ డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ ఏ టైమింగ్ జరుగుతుంది అంటే మనకి 10 AM to 2 PM. మనకి డేట్స్ అయితే చెప్పాను కదండి. ఆ డేట్స్లో 10 AM to 2 PMలో మనము ఒక ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మనకి రెజ్యూమ్, మన డాక్యుమెంట్స్ ఏవేవి తీసుకెళ్ళాలి అంటే ఇంటర్వ్యూకి రెజ్యూమ్ తీసుకెళ్ళవలసి ఉంటుంది, హార్డ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ అనేది చెప్పైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం అడ్రస్ చూసుకున్నట్లయితే 4th floor బిల్డింగ్ అని చెప్పి మనకి రామంతపుర, ఉప్పల్, హైదరాబాద్, తెలంగాణ అయితే ఇవ్వడం జరిగింది. మనకి వాళ్ళ నేము, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇండస్ట్రీ టైప్ వచ్చేసి బీపీఓ కాల్ సెంటర్కి సంబంధించి, వాయిస్ బ్లెండెడ్కి సంబంధించి ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే ఏ విభాగంలో డిగ్రీ చేసినా, అంటే మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, బీఫార్మసీ చేసినా, ఎంబీఏ చేసినా, ఎంకామ్ చేసినా, ఏ డిగ్రీ ఉన్నా మీకు అయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అయితే మన ఛానల్లో జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే కిందైతే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.